నమస్తే. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ నాయకుడు, గౌరవ మంత్రి గారు గద్దర్కి ఎలా ఇస్తారు అవార్డు అని అన్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూడండి, విందాం, ఒకసారి వినండి. మీరు పంపిన పిల్లలు ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్త పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలేదు. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పద్మశ్రీ అవార్డు వచ్చే స్థాయి వ్యక్తులకి పంపాలట, ఇవన్నంటే వాళ్ళని పంపకూడదట. ఓకే, ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు పంపించిన పేర్లు ఒకరు గద్దర్ ఉన్నారు. గద్దర్కి ఏ స్థాయి తక్కువైందని మీరు గద్దర్ని అన్నారు? గద్దర్కున్న స్థాయి ఏంటి తక్కువ? గద్దర్ కంటే తక్కువ స్థాయి గల వాళ్ళకి ఇచ్చారు కదా, గద్దర్కి ఎందుకు ఇవ్వరు? అందశ్రీ ఆయనకి స్థాయి లేదా? చుక్కా రామయ్య ఆయనకి స్థాయి లేదా? జయదేరు తిరుమలరావు గారు స్థాయి లేదా? వీళ్ళకంటే స్థాయి ఉన్న వాళ్ళు ఎవరు అంటున్నా? ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో, ఈ పద్మశ్రీ అవార్డుకి సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో, వాళ్ళు మేము డెఫినెట్గా గౌరవిస్తాము. వి రెస్పెక్ట్ ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో పద్మశ్రీకి సంబంధించి. మరి తెలంగాణలో ఎంతమంది ఎవరికి ఇచ్చారు? నాకు మందకృష్ణ మాదిక్ గారు ఒకరు మాత్రం తెలుసు, మిగతా ఇంకెవరెవరికి ఇచ్చారో నాకు వాళ్ళ పేర్లు తెలియదు. ఓకే, మందకృష్ణ మాదిక్ గారు అంటే ఓకే, ఒక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ రిజర్వేషన్స్ కోసం కొట్లాడారు కాబట్టి సరే ఆయన మీరు గౌరవించారు. ఓకే, వి రెస్పెక్ట్ ఇంక్లూడింగ్ హిజ్ నేమ్. మందకృష్ణ మాదిక్ గారికి ఇచ్చారంత దాంట్లో ఎలాంటి కాంట్రవర్సీ ఏం లేదు. వి రెస్పెక్ట్ హిమ్. బట్ వీళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి స్థాయి లేదంటే మాత్రం అది అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమి లేదు. గద్దర్కి స్థాయి లేదు, అందశ్రీకి స్థాయి లేదు, చుక్కారామయ్యకి స్థాయి లేదు, జయదీర్ రామరాజు తిరుమలరావు గారికి స్థాయి లేదనేటువంటి ఆ మాటలు అన్నాయే, వీళ్ళకంటే స్థాయి కళ్ళ వాళ్ళ తెలంగాణలో లేరంట. నేను నా ప్రకారం, నా పర్సనల్ అభిప్రాయం, వీళ్ళకంటే అసలు స్థాయికి వెళ్ళే వాళ్ళు తెలంగాణలో లేరంటనా నేను. వీళ్ళే బెస్ట్ పేర్లు పంపించాడు రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఇంకోటి ఏమన్నారు ఈయన బండి సంజయ్ గారు, చూడండి. గద్దరికి ఎట్టిస్తా చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన. సరే, గద్దరికి ఎట్టిస్తామండి, ఆయన భావజాలం ఏంటి అని అన్నారు. ఇక్కడ భావజాలాన్ని బట్టి కాదు కదా ఇస్తారు. పద్మశ్రీ అవార్డులు భావజాలాన్ని బట్టి ఇవ్వరు, సోషల్ వర్క్ అని బట్టి ఇస్తారు. ఇప్పుడు మన 25 జనవరి 2025 నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఎవరెవరికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి అనేది ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో క్లియర్గా రాసింది కదా, ఆర్ట్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సివిల్ సర్వీస్లో పేరు గంచిన వాళ్ళు అన్నారు. ఆర్ట్, గద్దర్ మించిన ఆర్టిస్ట్ ఎవరండి? ఆయన పాడే పాటలు, ఆయన రాసినటువంటి పాట 3000 పాటలు రాశాడండి ఆయన. హీ హాజ్ రిటన్ 3000 సాంగ్స్. లిటరల్లీ గద్దర్ అనేటువంటి వ్యక్తి లిటరల్గా 3000 పాటలు రాశాడు. 3000 పాటలకి గజ్జగట్టి ఆట ఆడాడు. రైట్, ఆయన రాసినటువంటి పాటలు ఒక సీడీల రూపంలో, అది మేము చదువుకునేటప్పుడు అయితే, మేము చాలా చిన్నపిల్లలం అప్పుడు, క్లాసుల్లో కాలేజీలో చదువుకున్నట్టు చాలా చిన్నపిల్లలం అప్పుడు, గద్దర్ పాడిన పాటల్ని సీడీల రూపంలో వచ్చేవి. రైట్, విబి గద్దర్ సాంగ్స్ అని 1973లో ఒక పెద్ద ఆల్బమ్ రిలీజ్ అయింది ఆయన పేరు మీద. ఎన్ని తీసేస్తే తెలంగాణ ఉద్యమంలో కాంట్రిబ్యూషన్ ఆఫ్ గద్దర్ ఎంత ఉంది? తెలంగాణ ఉద్యమంలో ఆయన ఫస్ట్ స్టార్టింగ్లో తెలంగాణ ఉద్యమం మొదలెట్టినప్పుడు ఆయన కూడా పార్టిసిపేట్ చేశాడు. తెలంగాణ ఉద్యమాల్లో స్టేజ్ల మీద కూర్చొని మాట్లాడాడు. తెలంగాణ కల్చరు, ఆయన వేసేటువంటి స్కిట్లు, ఆయన వేసేటువంటి పాటలు,
తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆ యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేస్తే ఆయనకి స్థాయి లేదంటారా? హీ రిప్రజెంటెడ్ ది కల్చర్ ఆఫ్ తెలంగాణ డౌన్ టు డెన్ పీపుల్. ఆయన మాట, ఆయన పాట, ఆయన గజ్జలు పెట్టి ఆడేది మొత్తం కూడా దట్ ఈస్ తెలంగాణ కల్చర్, ఎస్పెషల్లీ డౌన్ టు డెన్ పీపుల్. ఆయనకి స్థాయి లేదంటే ఇంకా ఆయనకి లేదంటే గద్దరికి స్థాయి లేకపోతే ఇంకెవరికి ఉందంట నేను. ఓకే, మరేమో బండి సంజయ్ గారు ఆయనకి స్థాయి లేదన్నారు. ఓకే సరే, పోనీ ఈయనేమన్నారు ఇంకా వినండి. మేము పక్కయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడేటువంటి గద్దర్. ఇదేందో మరి ఆయన మర్డర్ కేసు గురించి ఏదో మాట్లాడుతున్నారు, నాకైతే అవగాహన లేదు. ఎవరో బీజేపీ కార్యకర్తలని చంపారట. మరి బీజేపీ కార్యకర్తలను గద్దర్ ఎప్పుడు చంపారు? మరి ఆయన మీద క్రిమినల్ కేసు ఉండాలి కదా, మర్డర్ కేసు ఉండాలి కదా. ఓకే, నాకు తెలిసిన వరకు గద్దర్ మీద ఉన్నటువంటి కేసులు కర్ణాటక, తెలంగాణ, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో కొన్ని కేసులు ఫైల్ అయినాయి. అదే నక్సలైట్లకు సంబంధించినటువంటి కేసులు ఫైల్ అయినాయి. నాకు తెలిసిన వరకు ఒక కేసు ఉంది గద్దర్ మీద, 16 సంవత్సరాలు కర్ణాటకలో ఒక కేసు ఫైల్ అయింది. 16 సంవత్సరాలు షోకాజ్ నోటీస్ ఇవ్వాల, అరెస్ట్ వారెంట్ ఇవ్వాల, నోటీసు ఇవ్వాల. 16 సంవత్సరాల కేసు అలానే రిజిస్టర్ అయ్యి ఉంది. ఏమని రాశారు ఆ కేసు మీద? అబ్స్కాండింగ్ పర్సన్ అని రాశారు. 16 సంవత్సరాల గద్దర్ ఎక్కడున్నాడో కర్ణాటక పోలీసుకి దొరకలేదా? అర్థమైందా? కేసు రిజిస్టర్ చేసి 16 సంవత్సరాలు ఈజ్ అబ్స్కాండింగ్ అని రాశారు. 16 years. మళ్ళీ అరెస్ట్ వారెంట్ లేదు, నోటీస్ లేదు. అలాంటి కేసులు పెట్టారు బాబు ఆయన మీద. అది కూడా ఎందుకు పెట్టారు? అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదు అప్పుడు, ఆంధ్రప్రదేశ్ కదా ఆ టైంలో. ఆంధ్రప్రదేశ్కి నక్సలైట్లకి మధ్యలో ఒక పీస్ టాక్ నడిచింది. ఆ పీస్ టాక్ నడిచినప్పుడు ఆ పీస్ టాక్ ఫెయిల్ అయింది. ఆ నక్సలైట్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఒక సంధి ఈయన మీడియేషన్ చేశాడు గద్దరు. అది ఫెయిల్ అయింది అని చెప్పి ఈయన మీద కూడా వేశారు కేసులు. ఓకే సరే, ఆయన ఇప్పుడు వాళ్ళది మార్క్సిస్టు, లెనినిస్టు, ఏదో కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి భావజాలం మాత్రం 100% గద్దర్లో ఉండేది. ఎందుకంటే ఆ టైంలో కమ్యూనిస్ట్ పార్టీలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు లేవు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు యాక్టివ్గా ఉన్నాయి. ఆ యాక్టివ్గా ఉన్నప్పుడు అప్పుడు కమ్యూనిస్టులు కొద్దిగా ఈ నక్సలైట్లకి ఫేవరబుల్గా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు వేరు. అఫ్కోర్స్ ఈయన మాజీ నక్సలైట్ కూడా అని అంటారు గద్దర్ని. బట్ ఏదైనా 2010 ఆ సంవత్సరంలో ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చేసి అవన్నీ మానేసి అసలు ఆ పార్టీలు అవన్నీ కూడా, ఈ మార్క్సిస్ట్ పార్టీలు, ప్రజా పోరాట పార్టీలు ఏ ఉంటాయి కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, అవన్నీ కూడా మూసేశారు వన్ బై వన్. 2010 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఆయన. తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తికి నువ్వు అర్హత లేదంటే ఇంకెవరికి ఉందండి? ఏంటో బండి సంజయ్ గారు ఏమంటున్నారు మరి? అనేక మంది పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది ఎన్ఐఏ వచ్చి గద్దర్ మీద ఎంక్వైరీ చేసింది. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తని హత్య చేయించాడట. మరి ఎన్ఐఏ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి గద్దర్ మీద ఎంక్వైరీ చేసిన తర్వాత ఏమన్నారు ఎన్ఐఏ వాళ్ళు? బండి సంజయ్ గారిని అడుగుతాను, ఏమన్నారు ఎన్ఐఏ వాళ్ళు? గద్దర్ని అరెస్ట్ చేశారా? చేయించాడని ఒప్పుకున్నారా? చేయించాడని పట్టుబడ్డా? కోర్టులు తేల్చాయా ఆయన హత్య చేయించాడని? ఎన్ఐఏ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన ఎందుకు జైల్లో పెట్టలేదు? ఆయన ఎందుకు మర్డర్ కేసు లేదు ఆయన మీద? మీరే చెప్పారు కదా ఎన్ఐఏ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారని. లోకల్ పోలీసు కాదు, నేషనల్ పోలీసులు వచ్చారట ఆయన దగ్గరికి. వదిలిపెట్టారంటే అర్థం ఆయన ఏం చేయలేదనే కదా అర్థం. ఏందో మరి పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా ఉంటారు ఇవాళ?
సరే ఇప్పుడు అవన్నీ వదిలేండి. ఇప్పుడు ఆయన తెలంగాణ కల్చర్కి ఒక పేరు పెట్టినవాడు. ఆయన స్టైలు, ఆయన సెటైరు, ఆయన పాటలన్నీ కూడా తెలంగాణ కల్చర్ని చాలా రిప్రజెంట్ చేసేవాడు ఆయన. ఓకే, ఇంకా ఇప్పుడు వచ్చిన వాళ్ళని మనం విమర్శించదలుచుకోలేదు. ఇప్పుడు కొంతమందికి వచ్చాయి, కొంతమందికి వచ్చిన వాళ్ళకి ఆ అర్హత కూడా లేని వాళ్ళకి ఇచ్చారు. మన పేర్లు చెప్తే మళ్ళీ అది కాంట్రవర్సీ అయిపోద్ది అని పేర్లు చెప్పట్లు. ఓకే, వాళ్ళ మీద చాలా కాంట్రవర్సీలు నడిచాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్లు జరిగింది వాళ్ళ మీద. అరే ఏంద్రా ఈయన ప్రవర్తన ఏంది, ఎలా ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో ఫుట్బాల్ ఆడుకున్నారు. వాళ్ళకి ఇచ్చారు కదా. ఓకే, మన ముస్లిమ్స్కి సంబంధించిన ముస్లిమ్స్ని మీద పోరాటం చేస్తాను, నా జీవితం మొత్తం ముస్లిమ్స్తో యుద్ధం చేయటమే అని ఒక ఆమె ఉంది. ఆమె పేరు సాధ్వి రితంబారా అని ఎవరో ఒక బీజేపీ యాక్టివిస్ట్ ఉండే. షీ ఓపెన్లీ సెడ్, మై ఎయిమ్ ఈస్ టు డూ వార్ అగేన్స్ట్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా. 2019లో ఆమెకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది ఆమెకి. ఓకే, కేరళలో హిజ్ నేమ్ ఏదో ఉంది, కేరళలో నవీన్తో వచ్చింది ఏదో పేరు. అతను పద్మశ్రీ అవార్డు ఇస్తే వేరే అపోనెంట్ వెళ్ళి కోర్టులో కేసేసాడు. 2016 అంటే బీజేపీ ప్రభుత్వమే. కోర్టులో కేసేసి ఇతనికి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం ఏంటి, ఇతనికి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తాడని చెప్పేసి అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని, ముంబైలో క్రిమినల్ కేసులు అయ్యని కోర్టులో కేసేసాడు ఒక అతను. మరి వాళ్ళందరికీ అర్హత ఉన్నప్పుడు, అంటే ఎవరో వెళ్ళి ముంబైలో గోల్డ్ స్మగ్లింగ్ చేశారన్నటువంటి క్రిమినల్ కేసు ఉందని వాళ్ళకి ఇచ్చారంటని కోర్టులో కేసేసే స్థాయి, ముస్లిమ్స్ మీద యుద్ధం చేస్తానన్నటువంటి వాళ్ళు ఎలాగంటే అలాగా ప్రవర్తన చేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడి కాంట్రవర్షియల్ ఇరుక్కునే వాళ్ళకు కూడా మీరు పద్మశ్రీ అవార్డులు ఇచ్చి తెలంగాణ కల్చర్ని, దళిత సమాజాన్ని, దళిత కల్చర్ని, బడుగు బలిగిన వర్గాల్ని, పేదలను కాపాడటానికి 3000 పాటలు రాసినటువంటి గద్దరికి స్థాయి లేదంటాడే ఆయన. ఇంకేమనాలి వాళ్ళని? ఓకే, మీ భావజాలం అన్నాడు కదా, ఇప్పుడు మీ భావజాలం ఇదే. మీ భావజాలం ఎవరైతే పేదల తరపున కొట్లాడతారో, ఎవరైతే పేదల తరపున మాట్లాడతారో, ఎవరైతే దళితుల తరపున మాట్లాడతారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాల తరపున మాట్లాడతారో వాళ్ళకి అవార్డులు రావు, పోలీస్ కేసులు పెట్టి వాళ్ళు తీసి పక్కన పడేస్తారు. అంతే, ఈ సమాజం ఇంతే. థ్యాంక్ యూ.